అల్లూరి జిల్లా అరకులోయలో రేషన్ సరుకులు తీసుకుపోవాలంటే గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. గిరిజనులు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిన పని వచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో డోర్ టు డోర్ రైస్ డీలర్ వాహనం ద్వారా ఇస్తున్నప్పుడు గిరిజనులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైస్ డీలర్ వాహనాన్ని రద్దు చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజనులకు పాత పద్ధతిలోనే వాహనాల ద్వారా యథావిధిగా మళ్లీ కొనసాగించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. నమస్కారం. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు నడుచుకుంటూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు చేరుకునేటటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటిది ఫ్రీ రేషన్. ఈ ఫ్రీ రేషన్ అనేటటువంటిది ఈ రోజు వరకు కూడా చాలా మంది గ్రామాల్లో ప్రజలకు అందినటువంటి గతంలో జగన్ గారి ప్రభుత్వం హయాంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి వద్దనే రేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ డిపోలు వద్దనే రేషన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు అది పూర్తిగా అందినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా సుదూర ప్రాంతాల నుంచి ఒక డిపోకు చేరుకోవాలంటే సుమారు 5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో మరి రేషన్కి వెళ్ళి తెచ్చుకోలేక, అలాగే రేషన్ డీలర్లు మరి ఆ ప్రజల వద్దకి వెళ్ళక మరి వీళ్ళు తర్జన భర్జనతో ఆ రేషన్ కూడా 2-3 నెలలు కూడా తీసుకున్నటువంటి ప్రజలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకునేటటువంటి రేషన్లో మరి డీలర్లు తప్పిదాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఎక్కడైతే వెళ్ళి రేషన్ తీసుకోలేకపోతున్నారో ఆ రేషన్ ఏమో వీరు దొడ్డిదారిన అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి లేని పక్షంలో ప్రజల నుంచే ఇంకా వ్యతిరేకత వచ్చి మరి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా